మన స్పైడర్ మళ్ళీ బయట కురికింది. ఏదేమైనా వర్షం కుట్టేటప్పుడు వేరు వేరు బజ్జీలు మిర్చీలు చాయ్ ఆ కిక్కే వేరు. స్పైడర్ గాని వేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా మొత్తం ఘోరంగా టైట్ అవుతుంది. 23 బాలల్లో 26 రన్లు అయితే కొట్టాలి ఇంకా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు టైం వచ్చేసి 8:09 అయితే అవుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ షూట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వీడియో ఎక్స్పెరిమెంట్ వీడియో. సో ఆల్రెడీ మనలు అందరు వచ్చారు. లెట్స్ గో టు ద లొకేషన్. ఫస్ట్ అన్ని ప్యాక్ చేసుకుందాం, తర్వాత వెళ్దాం. మా అమ్మని అయితే కలిసి ఇదేం టమాటా కూర చేస్తుంది. మన ల్యాంబోలో అయితే గ్యాస్ అయిపోయింది. పెట్రోల్ కూడా అయిపోయినట్టున్నది. స్టార్ట్ అయితే అవుతలేదు. బ్యాటరీ కూర్చోవాలి, అది పెట్రోల్ కూర్చోతుంది. పెట్రోల్ తీసుకురానికి అయితే పోతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ తీసుకుపోయాలి 10 లీటర్లు. ఇప్పుడే గైస్ మనం పెట్రోల్ తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం. ఇది మొత్తం నిండుతా అనుకున్నా కానీ సాయమే వచ్చింది. ఎన్ని లీటర్ బాగుంది? 10 లీటర్లకే నిండుతున్నా. 20 లీటర్ ల్యాంబో కాబట్టి లీటర్ పెట్రోల్ కేవలం 5 కిలోమీటర్లు ఇస్తుంది. అది కూడా ఇస్తున్నారే. అది లోడ్ ఉంది కాబట్టి 3 ఇస్తుంది కాబట్టి మొత్తం పోద్దాం. అది మొత్తం గ్యాస్ లాగా కూడా పోదు. మనం ఒరిజినల్ లంబార్గిని కొనుక్కున్నా మెయింటైన్ చేయొచ్చు. దీన్ని మెయింటైన్ చేస్తామంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. అటు ఇటు నువ్వు మా కారణం ఒకసారి. క్యాంపింగ్ అది మొన్న నువ్వు అదేంది సాసు తినలే, ఖరాబ్ కాలేగా వచ్చింది. అట్లా అంటే ప్యాకెట్ పాలేనే. మన కార్ అయితే పెట్రోల్ పోసినా స్టార్ట్ అయితే లేదు. పోయే టైంకే ఇట్లా చేస్తుంది. ఇప్పుడైతే తాడు కట్టుకొని నా కొత్త కార్ కట్టి తీసుకోబోతున్నాం. పెద్ద ఎక్స్పెరిమెంట్ ఉన్నప్పుడే అది ఇరిగిపోతుంది కావచ్చు. అది ఫోన్ బా ఒకసారి ముంగడు పోయి. తీసిండి పోతుంది. అది వంకర అవుతుంది. రేపు పోయింది. మన స్పైడర్ మళ్ళీ బయట కురికింది. దింపియాడు దాని ఎమ్మడే ఉరికిండు. మళ్ళీ స్పైడర్ అయితే ఉరికొచ్చింది స్పీడ్లా. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతమందికే క్యాంపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చినాము. క్యాంపింగ్లో ఛాయ్ వేయలే కాబట్టి ఇంటికి రాగానే ఛాయ్ తాగుతున్నా. ఇంకూర ఎత్తున్నాను క్యారెట్ ఫ్రై. సో ఈరోజు వచ్చేసి కొద్దిగా 2-3 పనులు ఉన్నాయి. అంతేకాకుండా 2 వీడియోలు అయితే షూట్ చేసేది ఉంది ఫ్యామిలీ ఛానల్కు. మెయిన్ ఛానల్కి ఏం వీడియో షూట్ చేసేది లేదు. రేపు క్యాంపింగే కాబట్టి క్యాంపింగ్ వీడియో ఆల్రెడీ షూట్ చేసినాం, దాన్ని ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు పోయి ఫస్ట్ క్యాంపింగ్ వీడియో ఎడిట్ చేద్దాం. అది కంప్లీట్ కాగానే 2 ఫ్యామిలీ ఛానల్ వీడియోస్ తీసేటివి అవి చేయాలి. ఇంకో విషయం ఏంటంటే రేపు ఒక ఈవెంట్ ఉంది, హైదరాబాద్ పోయేది ఉండే. ఒకవేళ OnePlus స్టోర్ తీసి ఉంటే పోదాము, లేకుంటే లేదు. నేను బ్లాగ్ చెప్పుకుంటే నేను ఇంట్లో ఉన్నా అని స్పైడర్గా ఇట్లా వస్తుంది. ఎరా స్పైడర్ పనిలో పని దీనికి ఒక చూస్తాం ఇప్పియాలి. అది కరెక్ట్ ఏం కాకుండా. అయితే మొన్నటి నుంచి మీరు వీడియోలో చూస్తున్నారు కదా, జింగడ వచ్చేసి ఇక ఉంటుండు బట్ టీం లెక్కన పోతాడు కావచ్చు అది అని కూడా కామెంట్ పెట్టారు కదా. అది ఒళ్ళు పట్టిపించిరట. ఒళ్ళు పట్టిపిస్తే మనకేమో పట్టిందట మొన్న బావి దగ్గరికి పోతే. దాని గురించే కొండగట్టు కాడ నిద్ర అయ్యానికి వీడు పోతుండే కదా. చెప్తీగా సరే ఓకే 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 మొక్కుందట పోతారు. సో ఇప్పుడే క్యాంపింగ్ కూడా కంప్లీట్ అయితే ఇంటికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే అన్ని కాపీ పెట్టి స్నానం చేయడానికి అయితే పోదాము. క్లైమేట్ వచ్చేసి గాయస్ మీరు చూడండి, మొత్తం చల్లగా భలే ఉంది. మేము ఏదైనా ఎక్స్పెరిమెంట్ తీస్తాం చూడు, పెద్ద ఎక్స్పెరిమెంట్. ఆ రోజు ఏమో పొట్టు ఎండ కొడుతుంది సత్తం ఎండకు. ఏమైందిరా అదే కట్టుకు వేయలే కావచ్చాడా.
కట్కేంది ఏడొస్తుందిరా డింపిగా. అయ్యో ఛాయలు తాగి నా టేబుల్ మీద మీరు చూడొచ్చు మొత్తం ఎన్ని జమ అయినాయి. క్యాంపింగ్ వీడియో ఎడిట్ చేసేది ఉంది, కాకపోతే దానికంటే ముందు ఆకలి కొంచెం లంచ్ చేద్దాం. లంచ్ చేసిన తర్వాత వీడియో అయితే ఎడిట్ చేద్దాం. ఇది నేను కిందికి వచ్చినప్పుడల్లా కిందికి వస్తుంది, బతకనియదు, నేను తింటే తిననియదు, ఉంటుండనియదు. బిస్కెట్లు అయితే మళ్ళీ తింటుంది, మళ్ళీ సాయంత్రం సూదిపా స్పైడర్ సూది, సాయంత్రం సూది. క్యారెట్ కూర, అన్నం, ఆమ్లెట్ అండ్ డైలీ బ్లాగ్స్ చేస్తా అని చెప్పిన అండ్ అయినా సరే 3 రోజుల నుంచి బ్లాగ్స్ ఎందుకు రాలేని మీలో చాలామంది అనుకుంటారు కావచ్చు. మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఏంటిది అంటే మేము 2 క్యాంపింగ్ వీడియోలు అయితే షూట్ చేసినాము. సో అందువల్ల మనకు బ్లాగ్స్ అయితే రాలేదు. ఈరోజు నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తాయి. అండ్ రేపు వచ్చేసి మనకు నేను చెప్పిన ఆల్రెడీ ఒకటి ఈవెంట్ పోయేది ఉంది. ఈవెంట్కి వెళ్తే ఆ వీడియో ఆ బ్లాగ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం అన్న నేను, దానికి సంబంధించిన బ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేపు ఈవెంట్కి వెళ్తున్నాం కదా, సో నా ఫోన్ స్క్రీన్ రిప్లేస్మెంటా లేదా ఫోన్ రిప్లేస్మెంటా ఏదో ఒకటి వేయాలని చెప్పేసి ఆ పని కూడా చూసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి సర్వీస్ సెంటర్కి అయితే ఫోన్ చేస్తున్నాం. ఒకవేళ రేపు తీసుకుంటుంది అన్నారనుకో 2 పనులు అవుతాయి. మేము ఈరోజు చేసిన క్యాంపింగ్ వీడియో ఏదైతే ఉందో గాయస్ అదైతే అప్లోడ్ అవుతుంది. మేము ఏం క్యాంపింగ్ చేసినామంటే వాటర్ బాటిల్స్ పైన క్యాంపింగ్ అయితే చేసినాం అనమాట. ఆ వీడియో ఎడిట్ అయిపోయింది, అప్లోడ్ కూడా అవుతుంది. చాలా రోజుల తర్వాత తొందరగా అయిపోయింది ఎడిటింగ్. సో అన్న వచ్చేసి మన నెక్స్ట్ క్యాంపింగ్కి కావాల్సిన ఐటమ్స్ గురించి అయితే చెక్ చేస్తుండో, అంతేకాకుండా అలా కామెంట్లు అయితే అవుతుంది, మీకు కనిపిస్తుంది కావచ్చు. వర్షం పడుతుందని చెప్పేసి విజయాన్ని అయితే బజ్జీలు మిర్చీలు తెమ్మని రోజు ఇచ్చిన బజ్జీలు మిర్చీలు అయితే తీసుకొచ్చిండు. అన్న అనిల్ తింటాడు, అందరికంటే ఎక్కువ తింటాడు. అవే పునుగులు తెలియదురా. ఓకే నేను అయితే కిలో పెట్టించినాము అనుకున్నా. సో ఇది తిన్న తర్వాత స్పైడర్ గాని తీసుకొని ఇంజక్షన్ ఇప్పించుకోవడానికి అయితే సిద్ధపడ పోవాలి. సో ఇప్పుడైతే బూరే పడుతుంది కదా ఎంగత్తి. అన్న మంచిగా కార్ సాపేసి పెట్టినట, కాకపోతే మరి రేపు ఇచ్చుకోద్దండి, రేపు నైట్. అసలే అది ఏం సూది అంటే కరెక్ట్ ఏం కాకుండా అది ఇటు దుంకుతుంది, ఒకవేళ కరిచింది అనుకో ఇబ్బంది. అందు గురించి ఖచ్చితంగా ఇప్పించుకురావాలి ఇన్ టైంలో. మిర్చీలు బజ్జీలు, నాకైతే 2 మిర్చీలు. చట్నీ కావాలంటే వేసుకోరు, ఇది సరిపోతుంది. సాంబార్ ఇస్తారా? మిర్చి బాగా. ఏదేమైనా వర్షం కుట్టేటప్పుడు వేరు వేరు బజ్జీలు మిర్చీలు చాయ్ ఆ కిక్కే వేరు. అదే ఇలా ఫైనల్ రా చూడాలి. ఇండియా వర్సెస్ పైన గుర్తులేదు అసలు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అవుతుంది ఈరోజు నైట్, చూడాలి అది ఏది వస్తుందో ఏమో. పోయినసారి కట్టినది లాస్ట్ దాకా పోయింది, ఫైనల్ ఓడిపోయింది. ఇప్పుడైతే గైస్ ఇక స్పైడర్ గాని వేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ అవి అన్ని బయటకు ఎక్కువ తీసుకోవాలి కదా, కార్లో దింపాము, తక్కువ దింపుతాము. అందుకోసమే కార్లో ఎక్కాం కదా, మొత్తం ఆగం అవుతుంది. స్పైడర్ గా కారు మొత్తం బూరే ఎగురుతా ఉన్నది. మెయిన్ థింగ్ చేయాల్సింది ఏంటంటే యాంటీ రేబీస్ ఇంజక్షన్ ఇప్పియాలి, వ్యాక్సిన్, ప్లస్ దానికి గోర్లు కట్ చేయాలి. గోర్లు మస్తు పెద్దగా అయిపోయినాయి. మొన్న నా మీద దుంపితే కాలు మొత్తం జీరింది. స్పైడే మన స్పైడర్ గాని మీరు చూడొచ్చు, మొత్తం ఆగరాం చేస్తుంది ఇలా తీసుకురా. ఇది పెడిగ్రీ వాసన వస్తున్నట్టు కావచ్చు. కొత్త ప్లేస్ ఆడాగిడ స్మెల్ అవుతుంది. సప్పడేకుంటుంది ఇక స్పైడర్. ఒకవేళ మీరు పెంచుకుంటే ఇటువంటి ల్యాబ్ని అయితే పెంచుకోకూడదు. అని చెప్తే వేరే కుక్కలు సైలెంట్గా ఉంటాయి కావచ్చు, అస్సలే సైలెంట్గా ఉండదు. అండ్ ఒకవేళ మీరు పెంచుకుంటే కంపల్సరీ టైం టు టైం వ్యాక్సినేషన్ అయితే వేయించారు. మేమైతే ఖచ్చితంగా అదే రోజు వ్యాక్సినేషన్ అయితే వేపిస్తాం. ఈరోజు డ్యూ ఉండి ఈరోజు పట్టుకొని వచ్చినాం.
వచ్చిందా రాస్తాను రాపో. ఇగో స్పైడర్ 2 ఇద్దరు కలిసి కట్టి ఉంటుంది. ఏం చేయాలంటే కొంచెం వాకింగ్ రన్నింగ్ ఎక్కువ చేయించారు అనుకోండి, రన్నింగ్ చేసి ఆగిపోతే అదే బ్లంట్ అవుతుంది. సరే వస్తుంది వస్తుంది కామన్ ఏమిటి లేదు కదా, ఇంకా సంబంధం ఎక్కువ వస్తుంది. దీనికి మధ్యలో ఉంది. ఒకవేళ ఇది వచ్చిందంటే ఓవర్ వెయిటింగ్ ప్రాబ్లం అవుతుంది, జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దీనికి మధ్యలో ఉంది, ఇట్లా మెయింటైన్ చేయండి. ఇంకొంచెం తగ్గినా సార్ 25 అట్లా. ఇప్పుడు కదా పర్ఫెక్ట్ ఉంది కదా. కరెక్ట్ సరే కూల్ అయిపోయింది. ఎట్లా అవుతుందంటే ఇంట్లో టైల్స్ ఉన్నాయి కదా, వాటర్ క్లీన్ చేస్తారు కదా, ఉర్రుకి వస్తుంది నీళ్ళకి. ఒక దగ్గర ఆవుదు ఉర్రుకి జారుకుంటుంది, కూడా గుర్తుకుంటుంది. లెఫ్ట్ చేసి ఎక్కువ జారుతుంది, కట్ చేస్తే ఎక్కువ జారుతుందా? బ్లంట్ అయితే కదా. ఇప్పుడు షార్ప్ పడేసరికి గ్రిప్ ఉంటుంది పరిగెత్తి ఆగడానికి. దూరం ఎవరికి ఇక్కడ జారుతున్నామో అంటే అట్లా ఉంటుంది. ఉన్నాయి ఏం కాదు కదా, ఉన్నా ఏం కాదు, మనకే గీరినట్టు అనిపిస్తుంది అట్లా. అదే గ్రిప్ ఉండడానికి లేల్స్. అందుకే నేనేమన్నా అంటే రోడ్ పైన కానీ బిల్డింగ్ పైన కానీ ఆడిపించామనుకోండి, అటు పరిగెత్తి ఇట్లా ఆగుతుంది కదా, బ్లంట్ అయితే అరిగిపోతుంది. గైస్ ఫైనల్గా మన స్పైడర్ గానికి సూది అయితే ఇప్పించినాం. ఒక్కటి కాదు 2. సో అట్లే దాని కాళ్ళు గోల్ రూగుతుంది ఇప్పిద్దాం అనుకున్నాం, కానీ ఆయన అద్దన్నాడు అది గోల్డ్ ఉంటేనే మంచిగానట. గోల్డ్ తీసేస్తే ఇట్లా ఉప్పితే స్కిడ్ అవుతుందట. అది అందుకోసమే తీపియలేదు. వాళ్ళకి తీసుకుపోయినాక మొత్తం ఆమ్ చేసింది. 2 సూదులు ఇచ్చినాక నిమ్మలం అయింది, సపరేట్ ఎక్కున్నది. వచ్చినప్పుడు కూడా మొత్తం ఆమ్ చేసింది. ఇప్పుడు ఒక దగ్గర పోయి మూల కూర్చున్నది. అది ఇది కావచ్చు, దానికి వెలవక అది వచ్చింది మాతో. కానీ ఒకవేళ తెలిసి ఉంటే సూది ఇస్తారు వాడికి పోతా అని వస్తలేకపోకారు ఎగవాడు. ఇంతకుముందుకే గాయస్ స్పైడర్ గానికి ఇంజెక్షన్ ఇప్పించుకొని తీసుకొచ్చినాము. సో ఇంటికి వచ్చినాక స్కోర్ చూస్తే చాలా అంటే చాలా రన్ అవుట్. ఇప్పుడు అక్షర పటేల్ వచ్చేసి అవుట్ అయితే అయిండు. సో చాలా అంటే చాలా తక్కువ స్కోర్ ఉంది. ఎట్లనో ఏమో ఆ మ్యాచ్ చాలా అయ్యేటట్టున్నది. సో ఇప్పటికి స్కోర్ వచ్చేసి ఎంత అంటే 106 for 3 వికెట్స్ అయితే పడ్డాయి. మంచిగా రన్అట్ కొడుతుందని రాకి 4 అయింది అనుకుంటే అవుట్ అయింది. మ్యాచ్ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాము స్టార్టింగ్ నుంచేలే. అండ్ మనోడు అవుట్ అయ్యిండు, క్లాసిన్ అవుట్ అయ్యిండు. చాలా అంటే చాలా మొత్తం ఘోరంగా టైట్ వస్తుంది. 23 బాలల్లో 26 రన్లు అయితే కొట్టాలి. ఇంకా ఏమైతే హార్దిక్ పాండ్యా షేవింగ్ చేసుకుని సేమ్ జింగన్ లెక్క ఉన్నాడు కదా. 18 బాలాలు 22 కొట్టాలి గాయస్. 3 ఓవర్లు 22 అంటే తక్కువనే స్కోరు. ఏమవుతుందో ఏమో. వరల్డ్ కప్ ఫైనల్. 15 బాలాలు ఇంక 21 కొట్టాలి గాయస్. ఏమవుతుందో ఏమో. మొత్తం టెన్షన్ ఉన్నది. అనుకుంటున్నాము అది బాల్ ఎట్లకి ఎందుకో అర్థం కాదు కావచ్చు. మనకు కావాల్సింది ఇదే, వికెట్లు పడాలి మెయిన్. 12 బాలల్లో 20 రన్లు. బుమ్రా నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేసిండు. ఓన్లీ 2 రన్లు ఇచ్చిన ఒక వికెట్ తీసిండు.
ఈ ఓవర్ డిసైడ్ చేస్తుంది ఇక. ఈ ఓవర్ సమ్ ఇట్నే పోయింది అనుకో ఇండియా గెలిచినట్టే, లేకుంటే కష్టం. టైట్ అయింది రో, మ్యాచ్ పోయింది అనుకున్నాను నేను. అప్పుడే బంద్ చేసి పంట అనుకున్నాను, మళ్ళా మ్యాచ్ మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. 10 బాలాలు 20, 9 బాలాల 19 రన్లు కొట్టాలి. మిల్లర్ స్ట్రైక్లోకి వచ్చిండు. లాస్ట్ ఓవర్ గైస్ ఎవరెత్తారో ఏమో, ఘోరంగా టెన్షన్ ఉంది మ్యాచ్. 6 బాలల 16 రన్లు కొట్టాలి. మొత్తం చేతులకి జారిపోయింది అనుకున్న మ్యాచ్, మళ్ళీ రిటర్న్ అయితే వచ్చింది. ఏమవుతుందో ఏమో, స్టప్ పడ్డదిరా. సో చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉండబోతుంది లాస్ట్ ఓవర్. పాండ్యా వేస్తాడు. పాండ్యానేనా? గడ్డం తీసేస్తే సేమ్ మనోడు జింగన్ లెక్కనే ఉన్నాడు చూడరు ఒకసారి. ఎవరికి జింగన్ లెక్క అనిపిస్తున్నా కామెంట్ చేయరు గాయస్. 6 బాలల 16 వికెట్. ఏమైనా క్యాచ్ పెట్టిండా? ఎస్, ఇది విన్నింగ్ పాయింట్. ఇండియాకు గెలిచినట్టే, ఎవరు ఆపలేడు. ఏం పట్టినా క్యాచ్. స్టేడియం ఉన్న వాళ్ళ ముఖాలే కాదు, మా ముఖాలు సమ్ మాడిపోయినాయి మధ్యలో. అసోంటిది ఇప్పుడు మొత్తం గెలుపు దగ్గరికి వచ్చింది. ఈ వికెట్ పడడానికి గెలిచినట్టే. ఒకవేళ 6 పోయినా ఆగా మీరు. మిల్లర్ ఒక్కడే ఉండే కొట్టేటోడు, మిల్లర్ అవుట్ అయ్యిండు. ఇండియా గెలిచినట్టే వరల్డ్ కప్. ఇవరి దాకా ఎట్లుండే అంటే సౌత్ ఆఫ్రికాలో ఎగిరిర్రు, మన ఇండియా వాళ్ళందరూ ముఖం మార్చుకొని కూర్చోరాలా. ఇప్పుడు ఎట్లా అయిందంటే సిచ్యువేషన్ రివర్స్ అయింది. మన వాళ్ళు ఎగురుతురు, వాళ్ళందరూ సైలెంట్ కూర్చోరు స్టేడియంలో. 4 బాలల 12 రన్లు. 2 6 పోతే కథ మీరు ఆగమవుతుంది కథ. 3 బాలల 11 రన్లు. 2 బాలల 10 రన్లు గాయస్. పోయినసారికి ఇట్నే అయింది, ఫైనల్ లాగా పోయి ఓడిపోయింది. ఆ కల కరెక్ట్ పోయింది. ఇదే గెలిచినట్టే ఇక. ఒక్క బాల్ మెల్లగా పోయి చేసినా సరే ఇక గెలుస్తుంది. ఫైనల్లీ గాయస్ మొత్తానికి పోయింది అనుకున్న వరల్డ్ కప్ వచ్చేసి మనకే వచ్చింది. సక్సెస్ఫుల్ గా ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. ఈ హ్యాపీనెస్ వచ్చేసి గాయస్ నిజంగా మనకే ఇంతుంది. ఆ గ్రౌండ్ లో ఆడేటోళ్ళకి ఇంకెంత హ్యాపీనెస్ ఉందో ఎంజాయ్ చేస్తుర్రు. కాపరేట్ స్ట్రైక్ వస్తుంది కావచ్చు, అందుకే నేను ఇక్కడ చూపిస్తలేను. సో మొత్తానికి ఈరోజు డే వచ్చేసి ఇలాంటి హ్యాపీ న్యూస్తోనైతే ఎండ్ అవుతుంది. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త బ్లాగ్ వద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నిద్ర పట్టదు ఇక.